Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటీవల కాలంలో తెలంగాణలో హైదరాబాద్లో ఒక మంచి పోటీ జరిగింది. మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి. అయితే దానికోసం ఎంతో మంది రకరకాల దేశాల నుంచి చాలా మంది వచ్చారు. అందరూ చాలా అందంగానే చాలా బాగున్నారు. కానీ వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు. దానికి ఎన్నో నియమాలు ఉంటాయి. వారు తిండిని కంట్రోల్ చేసుకోవాలి, దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. అంతేకాకుండా మనం చూసే బాహ్య రూపం మాత్రమే కాకుండా వాళ్ళ నాలెడ్జ్కి కూడా చాలా టెస్టులు జరుగుతూ ఉంటాయి. ఇన్ని చేసి వాళ్ళకి ఆ మిస్ వరల్డ్ కిరీటం వచ్చిన తర్వాత 1 సంవత్సరమే ఉంటుంది ఆ కిరీటం వాళ్ళకి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అంటే ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు చేసిన కఠోర శ్రమకి ఫలితంగా అందరి ముందు వాళ్ళ ఆ కిరీటాన్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆనందంగా, ఆ దేశానికి చాలా గర్వంగా, తల్లిదండ్రులకి ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ అది కేవలం వాళ్ళ దగ్గర ఓన్లీ 1 ఇయర్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళు అవే మెజర్మెంట్స్ అవే అన్ని మెయింటైన్ చేసినా సరే ఆ వయసును దాటితే నెక్స్ట్ ఇయర్ అది వేరే వాళ్ళకి వస్తూ ఉంటుంది. అది గమనించినప్పుడు ఆ అంటే శాశ్వతం కాని కిరీటం కోసం మనుషులు ఎంత కష్టపడ్డారని ఆలోచించినప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని కిరీటాల్ని ఈ లోకంలో సిద్ధం చేశారు. ఆయన ఇచ్చినటువంటి కిరీటం అయితే ఎంత అద్భుతమైనదంటే కీర్తనాకారుడు రాస్తూ ఆయన 8వ అధ్యాయంలో 5వ వచనంలో అంటారు, దేవుడిచ్చిన ఒక అద్భుతమైనటువంటిది గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఏమంటారంటే మనుష్యులు గుర్తు చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నువ్వు వాడికి వాడిని దేవుని కంటే కొంచెమే తక్కువగా చేశావు, మహిమా ప్రభావాలతో కిరీటాన్ని పెట్టావు అని అంటారు. అంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని సృష్టించుకున్నప్పుడు తనకంటే కొంచెమే తక్కువ మనిషి, అతను తన పోలిక కాబట్టి, తన కుమారుడు కాబట్టి ఒక మహిమతో ప్రభావంతో కిరీటాన్ని ఆ బిడ్డకి పెట్టారు. కానీ పాపము చేసి ఆ కిరీటాన్ని పోగొట్టుకున్న ఆ మనిషిని దేవుడు వదిలిపెట్టలేదు. ఆ మనుషులు తనకు దూరం అయిపోయినా సరే వాళ్ళని వెంటాడుతూ అనేకమైన కిరీటాల్ని మనకిస్తూ వచ్చారు. అది మనం చూస్తే ఆయన రకరకాల కిరీటాల గురించి చెప్తా ఉంటారు. కీర్తనల్లో 65లో 11వ వచనంలో ఏముంటుందంటే, సంవత్సరమును నీ దయా కిరీటము నువ్వు నాకు ఇచ్చావని ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దయతో ఆయన మనకి ఇచ్చిన కిరీటము. అదేవిధంగా 103:4లో కూడా మనకందరికీ చాలా పరిచితమైన కీర్తనే అది. ఆ 103:4లో ఏమని ఉంటుందంటే, కరుణా కటాక్షాలను నా కిరీటంగా ఉంచావని ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంకా సామెతలు చూస్తా వెళ్తా ఉంటే చాలా కిరీటాలు కనపడతాయి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది అని ఉంటుంది. అక్కడ 12:4లో ఆ విషయం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఉంటుంది, నెరసిన వెంట్రుకలు వృద్ధునికి కిరీటము లాంటిది అని కూడా ఉంటుంది. తర్వాత ఇంకా రాస్తూ చాలా కిరీటాల గురించి రాస్తూ మనకిచ్చిన ఈ 2 కాకుండా రకరకాలు ఉంటాయి అన్నమాట. వృద్ధులు కుమారులు వృద్ధులకి అలంకారం, అదొక కిరీటం అంటారు. దేవుడు మనకి ఇన్ని కిరీటాలని మన మీద ఉంచుతా ఉంటే మనం దాని గురించి తృప్తిపడి ఆయన ఇచ్చిన మేళ్లని సంతృప్తిగా మనం అనుభవిస్తూ ఆయన స్తుతించే బద్దులమై ఉన్నాము. కానీ ఈ లోకానికి మనకి జీవితాన్ని, జీవాన్ని అన్నిటినీ ఇచ్చి మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనం మాత్రం ఆయనకి ఒక బహుమానాన్ని ఇచ్చాం. అదేంటంటే ముళ్ళ కిరీటం. మనకిచ్చిన ఎన్ని కిరీటాలకు బదులు ఆయనని అపహసించి ద్వేషించి ఒక ముళ్ళ కిరీటాన్ని ఆయనకి ఇచ్చాం. కానీ ఆయన ఆ ముళ్ళ కిరీటాన్ని మనందరి కోసం భరించి హెబ్రీలకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటారంటే, ప్రతి మనిషి కోసం ఆయన మరణాన్ని అనుభవించారు, ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు, కానీ ఆయన్ని మనం ఇప్పుడు ఎలా చూస్తున్నామంటే మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ని ఇప్పుడు చూస్తున్నాము అంటారు. అంటే ఆయనకి ఆ కిరీటం ఎందుకు ఇవ్వబడిందంటే మనందరం చేసినటువంటి పాపాలు, దోషాలు, అపరాధాలు తాను మోస్తూ ఆ ముళ్ళ కిరీటంతో ఆయన మరణాన్ని పొందారు, మరణాన్ని జయించారు. కాబట్టి మనం ఆయన్ని చూసినప్పుడు మనం పోగొట్టుకున్న మహిమా ప్రభావాల కిరీటము ఆయన మీద ఉంచబడ్డది. అది ఎంత అద్భుతంగా ఉందో. ఆ కిరీటము ధరించిన వానిగా ఆయన మనం చూస్తుంటే ఆయన మనతో ఏమంటున్నారంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీరు శోధనని సహించండి, శోధన సహించేవాడు దేవుడు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని ఇస్తారు.
ఆయన మనకి ఇప్పుడు జీవ కిరీటం ఇవ్వబోతున్నారు. ఎప్పుడు అంటే మనకు వచ్చిన టెంప్టేషన్స్ అనేవి ఎవరి జీవితంలో అయినా సరే సహజము. డబ్బుకి ఆశపడచ్చు, పదవికి ఆశపడచ్చు, స్త్రీలను చూసి ఆశపడచ్చు, లేదా ఒక స్టేటస్ కోసం ఆశపడచ్చు. ఏదన్నా ఆశపడి మనము దానిని కంట్రోల్ చేసుకొని పక్కకు తొలగినప్పుడే ఆ జీవ కిరీటం, దేవుణ్ణి ప్రేమించాం కాబట్టి ఆ టెంప్టేషన్స్ నుంచి మనము తప్పుకోగలుగుతాం. అప్పుడు దేవుడు ఆయన్ని ప్రేమించాం కాబట్టి మనకు ఆయన జీవ కిరీటాన్ని ఇస్తారు. అంతేకాకుండా పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏమంటారంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు ఆయన వాడబారని కిరీటం ఇస్తారు అంటున్నారు. వాడబారని మహిమా కిరీటం ఇస్తారు అంటున్నారు. మనం పోగొట్టుకున్న మహిమా ప్రభావాల కిరీటం మళ్ళీ తిరిగి మనకు వస్తుందంట. మధ్యలో దానిని యేసుక్రీస్తు వారు ధరించి మనకేం చెప్తున్నారంటే, శోధనను సహించండి, మీకు జీవ కిరీటం ఇస్తా అని చెప్తున్నారు. మళ్ళీ రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటం మనకి ఇవ్వబోతున్నారు. పోగొట్టుకున్న మహిమా కిరీటాన్ని తిరిగి మనం పొందాలంటే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన్ని అనుసరిస్తూ, ఆయనని కీర్తిస్తూ మనం ఉండాలి. ఈలోపు మనకి చాలా కిరీటాలు, ఈ లోకానికి సంబంధించి సంవత్సరమైన దయా కిరీటం కూడా ప్రతిసారి ఆయన ఇస్తూనే ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథంలో ఆయన ఎంతో స్పష్టంగా 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్తారు, నేను త్వరగా వస్తున్నాను కాబట్టి మీకు ఇచ్చినటువంటి కిరీటాన్ని ఎవ్వరూ అపహరించకుండా మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. మన కిరీటం ఎక్కడుందంటే యేసుక్రీస్తు దగ్గర మన కిరీటం ఉంది. అది మనకి దక్కాలి అని అంటే మనము ఈ లోకములో ఎలా ఉండాలని స్పష్టంగా చెప్తున్నారు. మనకు కలిగి ఉన్న దాన్ని ఎవ్వరూ అపహరించుకుపోకుండా చూడండి అని. మనకు కలిగి ఉన్నవి ఏంటి? ఈ లోకానికి సంబంధించినవి కాదవి. యేసుక్రీస్తు వారు మనకు అందించినటువంటి స్వభావము, ఆయన గుణాలు, ఆత్మ ఫలంలో చెప్పబడిన 9 గుణాలు కూడా మనలోంచి తొలగిపోకుండా మనం ఉంచుకున్నట్టయితే ఖచ్చితంగా ఆయన దగ్గర మనము సదాకాలము నిత్య జీవంతో మనం నివసిస్తాం. అట్టి భాగ్యాన్ని మనందరం కూడా పొందుకుంటూ దేవుని స్తుతించడానికి చిన్న ప్రార్థన చేసి ఆయన సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకపు కిరీటాలు కాదు కానీ ప్రభువా, మేము పోగొట్టుకున్న మహిమా కిరీటాన్ని కూడా నువ్వు ప్రత్యక్షమైనప్పుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభువా. ఈ లోకంలో మేము జీవించేటప్పుడు ఈలోపు నిన్ను చేరుకునే లోపు మాకు సంవత్సరము అనేటటువంటి దయా కిరీటం ఇస్తున్నావు ప్రభువా, కరుణా కటాక్షాన్ని ఇస్తున్నావు ప్రభువా. ప్రతి వానికి ఒక యోగ్యమైనటువంటి ఒక మంచి భార్యను కూడా వారికి దానంగా ఇస్తున్నావు తండ్రి. అదేవిధంగా కుమారులు కూడా ఒక మంచి కిరీటంగా మీరు చెప్తున్నారు. ఇటువంటి లోకానుసారమైన ఈ జీవితంలో మమ్మల్ని ప్రోత్సహించడానికి అనేక మందికి నువ్వు ఇచ్చిన కిరీటాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కానీ నీ దగ్గర ఉన్న జీవ కిరీటం మేము పొందాలంటే ప్రభువా, మేము శోధనని సహించి ధన్యులం అవ్వాలి. అప్పుడే నీ దగ్గర ఉన్న మహిమా కిరీటాన్ని తిరిగి పొంది ప్రభువా, ఈ లోకములో ప్రభువా దానిని ఎవ్వరూ అపహరించుకుపోకుండా ఉండగలిగినట్లు మాకు అందరికీ సహాయం చేయమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now is all.